దయగల తండ్రి, మమ్మలను ప్రేమించి మా కొరకై నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపిన పరమ తండ్రి, మిమ్మలను మనసారా సేవించి స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు, సమయం కొరకు, అవకాశం కొరకు, ఆలయం కొరకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది మందిగా కలిసి మిమ్మలను మహిమపరచడానికి అవకాశం ఇచ్చారు. ఆ పిమ్మట ఈరోజు బైబిల్ స్టడీ, మరి నీ వాక్యమును వినడానికి ఆశ కలిగిన వారు కొందరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి కొరకు, నా కొరకు నీవే మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మాతో మీరుండి మమ్మలను నీ వాక్యము ద్వారా దర్శించమని, మా హృదయములను సేదతీర్చుమని, ప్రతి ఆటంకమును తొలగించమని, కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకున్నామని, ప్రభా సమస్తము చేయగలిగిన దేవుడు అయిన మీకు ఏమీ చేయలేని మేము మీ సన్నిధిలో సాగిలపడి మీకు కృతజ్ఞత చెప్పి నీ వాక్యము వినడానికై శిరస్సు వంచాము. మిక్కిలి విధేయతతో, అణుకువతో నీ లేఖనాలు నేర్చుకున్నటందు శ్రద్ధ కలిగిన వారమై, అదే ప్రకారం బెరయ సంఘస్థుల వలె ఆ లేఖనములు అట్లున్నవో లేదు అని పరిశోధించేటువంటి ఆ తత్వం కలిగిన వారమై, అలాంటి క్రమమును పాటించు వారమై, అట్టి ఘనతను మేము పొందుకున్నట్లు మా పట్ల దయచూపమని, మీరే స్పష్టంగా తేటగా మీ ఆత్మ ద్వారా బోధించమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము బైబిల్ స్టడీ మనము నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మోషే జీవితం గురించి మనం కొన్ని సంగతులు చూద్దాం. నిర్గమాకాండాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు కొన్ని సంగతులు గుర్తొస్తాయి. ఆదికాండము అబ్రహాము గురించి, యాకోబు గురించి, అలాగే ఇస్సాకు గురించి, యోసేపు గురించి ఎక్కువ సంగతులు ఉంటాయి. నిర్గమాకాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఎక్కువ సంగతులు మోషేను గురించి, అహరోను గురించి, మిరియామును గురించి ఉంటాయి. ఇందులో ప్రధాన పాత్రధారి ఎవరంటే మోషే. అహరోను, మిరియాము ఇద్దరి యొక్క పుట్టుకను గురించి ఈ నిర్గమాకాండంలో కానీ మరి ఏ పుస్తకంలో కానీ మనకు కనబడదు. కానీ మరి మోషే యొక్క పుట్టుకను గురించి మాత్రం ఎంతో తేటగా మరి బైబిల్లో రాయబడి ఉంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా మనం ధ్యానం చేసేటప్పుడు అతని పుట్టుకను గురించి ఎక్కువ సంగతులు మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ పుట్టుకలో ఉన్న కొన్ని విషయాలను మనము ఈరోజు చూడబోతూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యములో మొట్టమొదట ఆయన మరి పుట్టినటువంటి స్థలం ఎక్కడంటే ఐగుప్తు దేశంలో పుట్టాడు. చూడండి, ఎందుకు అంటే మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం మనం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. కాబట్టి ఐగుప్తులో పుట్టాడు ఆయన. తర్వాత వారందరూ కూడా మరి దాసులుగా ఉన్నారు. ఎవరికి దాసులు అంటే ఫరోకు దాసులుగా ఉన్నారు. మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిది. కాబట్టి ఇక్కడ వారు దాసులుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు.
కాబట్టి ఆయన పుట్టుకలో మనం ఒక సంగతి నేర్చుకుంటాం. మన నోట్బుక్లో నోట్ చేసుకునేది ఏంటంటే, మొదటి మాట, మోషే దాసుని ఇంటిలో పుట్టాడు, దాసుల గృహంలో ఆయన పుట్టి ఉన్నాడు అనేది మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఎవరికి దాసులు అంటే వారు ఫరోకు దాసులు కనుక దాసుని ఇంటిలో పుట్టాడు. తర్వాత చూసినట్లయితే పుట్టింది దాసుల ఇంటిలో, కానీ ఎక్కడ పెరిగాడో చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చినదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. దాసుని ఇంటిలో పుట్టాడు, కానీ ఫరో కుమార్తె ఇంటిలో పెరిగాడు, అంటే రాజుల ఇంటిలో పెరిగాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఆయన రాజుల ఇంటిలో పెరుగుతూ ఆయన అక్కడ ప్రియమైనటువంటి వల్లరా 21వ వచనం చదువుకుందాం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైండెను. కాబట్టి రాజుల ఇంటిలో పెరిగాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, మాటల యందును కార్యముల యందు కూడా అతడు ప్రవీణుడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. సో దాసుని ఇంటిలో పుట్టాడు 1, రాజుల ఇంటిలో పెరిగాడు 2. మూడవది నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. చాలు. మూడవది మామ ఇంటిలో మందను కాచాడు. వాళ్ళ మామగారి ఇంట్లో ఏం చేశాడు? మందను కాచెను. ఇది 3వ మాట. ప్రియమైనటువంటి వల్లరా, తర్వాత మనం చదివినట్లయితే ఇంకో మాట మనం చదువుకుంటాం. అదేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఇరవై 24 నుండి 26 వచనాలు మనం చదువుకుంటాం. 24 నుండి 26 వచనాలు మనం చదువుకుంటాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులను కంటే క్రీస్తు విషయమైన నిద్ర గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూడండి, ఇక్కడ 40 సంవత్సరాలు ఆయన దాసుని ఇంటిలో పుట్టి రాజుల ఇంటిలో పెరిగి విద్య నేర్చుకున్నాడు. మరో 40 సంవత్సరాలు మామగారి ఇంట్లో మందను కాచాడు. చివరి 40 సంవత్సరాలు ఆయన అన్నీ వదులుకొని దేవుని ఇంటిలో దేవుని సేవ చేయడానికి, దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడానికి ఆయన తన జీవితాన్ని
అప్పగించుకున్నాడు. ఇది మోషే యొక్క జీవితం. 3 మాటల్లో మొదటి 40 దాసుని ఇంటిలో పుట్టి రాజుల ఇంటిలో పెరిగాడు. రెండవ 40 అంటే మామ ఇంట్లో మందను కాచాడు. చివరి 40 సంవత్సరాలు దేవుని ఇంటిలో సేవ చేసెను అనే ఈ మాటలు ఇక్కడ మనం చూస్తాం. 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. 120 సంవత్సరాలు ఆయన వయసు బైబిల్ రికార్డ్ చేసింది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం ఈ మాట గమనిస్తాం. 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 140 సంవత్సరంలో ఈడు గలవాడు. 120 సంవత్సరంలో ఈడు. తర్వాత అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఆయన వయసు 120 సంవత్సరాలు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. మోషే కంటి చూపు బాగుంది. 120 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆయన కంటి చూపు బాగుంది. కాలి సత్తువ కూడా తగ్గలేదంటే అర్థం ఏంటంటే 120 సంవత్సరాలు నడిచాడు. ఆయన మరణించే వరకు నడుస్తూనే ఉన్నాడు. నెబో శిఖరం ఎక్కాడు, అంటే కొండలు ఎక్కాడు ఆయన. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఆ కొండ ఎక్కి 120 సంవత్సరాల వయసులో ఆ లోయలో పడిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన సమాధి ఎవరు చేశారో తెలియదు. దేవుడే ఆయన సమాధి చేసి ఉండొచ్చు. అతని సమాధి నేటి వరకు ఎవరికి తెలియదు అని ఆ చివరిలో మనం చూస్తాం. ఇప్పుడు మనము చదివిన భాగంలో 120 సంవత్సరాలు మోషే ప్రియమైనటువంటి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకి ఎలాంటి రోగాలు రాలేదు. సామాన్యమైన చిన్న రోగాలు వచ్చే ఉండొచ్చు, కానీ భయంకరమైన రోగాలు ఏవి కూడా అతనికి రాలేదు. ఆరోగ్యంగా ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోకుండానే, హత్య చేయబడకుండానే దేవుని పిలుపు అందుకొని ఆయన తన యొక్క మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఇది మోషే జీవితాన్ని గురించిన ఒక అవగాహన. మోషే జీవితాన్ని, యేసు ప్రభు జీవితాన్ని ఒకసారి మనం పోల్చుకోగలిగితే, ఇంగ్లీష్లో మోషేని మోజెస్ అంటారు, తెలుగులో యేసులో జీసస్ అంటారు. ప్రియులారా, మోషేకు యేసుక్రీస్తుకున్న కొన్ని పోలికలు చెబుతాను. అవి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూడండి, ఇక్కడ 2 పేర్లు మెన్షన్ చేస్తున్నాడు యోహాను. మోషే నుండి వచ్చిందేంటి? ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు నుండి వచ్చిందేంటి? కృపయు సత్యము. ఇది ఈ 2 జీవితాల్లో ఉన్న గొప్ప సంగతి. ఎవ్వరూ తేలేనిది, క్రొత్తవి మరి తీసుకురాగలిగాడు మోషే. అదేంటంటే ధర్మశాస్త్రం. ఒకవేళ యూదులకు ధర్మశాస్త్రం ఈరోజు ఉన్నది అంటే అది కేవలం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా. కాబట్టి ధర్మశాస్త్రానికి ప్రతినిధి మోషే. అలాగే కృపకు ప్రతినిధి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా అని అంటాడు. కాబట్టి మొదటి మాట అది. మోషేకు
యేసు ప్రభువుకున్న కొన్ని పోలికలు. రెండవ పోలిక ఏంటంటే నిర్గమము, అంటే వదిలిపెట్టుట. వారు ఐగుప్తును వదిలిపెట్టారు. ప్రియమైనటువంటి వల్ల ఆ ఐగుప్తును వదిలిపెట్టడానికి, వాళ్ళని అక్కడ నుండి విడిపించడానికి దేవుడు అక్కడ ఒక విమోచకునిగా మోషేను వాడుకున్నాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదివినప్పుడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3:10 చదువుతాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. చాలు. కాబట్టి ఐగుప్తు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి విమోచకుడుగా వారిని బయటకు తీసుకురావాల్సిన బాధ్యతను దేవుడు మోషేకి అప్పగించాడు. కాబట్టి ఆయన విమోచకుడు. అలాగే పాపులమైన మనలందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, విమోచకుడు. సియోనులో నుండి బయలు వెళ్ళును అనే మాటలు ఉంటాయి బైబిల్లో. కనుక ఈ అన్ని విషయాలు మనము రెఫరెన్స్లు ఇవ్వలేము. కాబట్టి 2 పోలికలు చూశాము. ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే విమోచకుడు మోషే, కానీ సర్వలోకానికి విమోచకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇది 2వ పోలిక. 3వదిగా చూస్తే మోషే పేద ఇంటిలో పుట్టాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాపం వాళ్ళు చాలా కష్టమైన పని చేసేవాళ్ళు, జిగటమంటి పని చేసేవాళ్ళు, మంటి పిసికి ఇటుకలు కాల్చేవాళ్ళు. వాళ్ళు చాలా పేద గృహం అది. అలాంటి పేద ఇంటిలో పుట్టాడు. యేసు ప్రభువు కూడా పేద ఇంటిలోనే పుట్టాడు. ఎలాగంటే యోసేపు పేదవాడు. పేదవాడు అనడానికి రుజువేంటి? ఆయన ఇచ్చిన అర్పణే మనకు చెబుతుంది. యేసు ప్రభువుని దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు గొర్రె పిల్లను బలివ్వాలి. పేదవాడైతే 2 గువ్వలను బలివ్వాలి. వీళ్ళు 2 గువ్వలను ఇచ్చారు, 2 పావురం పిల్లల్ని ఇచ్చారు, యోసేపు మరియా. అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళో మనకు అర్థమవుతుంది. పేదవాని అర్పణ పావురం పిల్లలైతే గొప్పవారి అర్పణ గొర్రె పిల్ల. కనుక వీడు పేదవాళ్ళు. యేసు ప్రభువు కూడా ఏ ఇంట్లో పుట్టాడు చెప్పండి? పేద గృహంలోనే పుట్టాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నేను ఎందుకు ధనవంతుల ఇంటిలో పుట్టలేదు, ఈ పేద గృహంలో పుట్టాను అని మనం కించపరుచుకుంటాం. ఎప్పుడు అలా అనుకోవద్దు. మోషే అంత గొప్పవాడు. ప్రియులారా, ఆయన మొదట పుట్టిన స్థలం ఏది? పేద ఇంటిలో పుట్టాడు. యేసు ప్రభు కూడా అంతే. మనందరినీ కూడా ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దరిద్రుడైపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి, మనకు ఆ మాటలు అర్థం అవుతాయి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము ఆయన ఏమైనాడట? దరిద్రుడాయను. ఇక్కడ ఈ మాట మనం బలపరిచే మాట ఇది. మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము దరిద్రుడాయన, అంటే మన నిమిత్తమే యేసు ప్రభువు అలా పుట్టాడు. 3 పోలికలు మీకు చెప్పాను. 4వ పోలిక కూడా చెప్తాను. యూదులు లేదా ఇశ్రాయేలీలు మోషే పుట్టిన నాటికి వారు ఫరోకు దాసులుగా ఉన్నారు. ఫరో చక్రవర్తి అంటే ఒక అన్యుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. దేవుని ప్రజలైన యూదులు లేదా ఇశ్రాయేలు ఆయన కింద బానిసత్వం చేస్తున్నారు, దాస్యం చేస్తూ ఉన్నారు. ఫరోకు దాసులుగా ఉన్నారు మోషే పుట్టినప్పుడు. యేసు ప్రభు పుట్టినప్పుడట అందరూ యూదా దేశం మొత్తం కూడా
కైసరుకు దాసులుగా ఉన్నారు వాళ్ళు. కైసరు ఐగుస్తు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రోజులు అవి. అది ఒక పోలిక మనం చూస్తాం. మోషేకు యేసు ప్రభువుకున్న మరొక పోలిక ఏంటంటే, మోషేను జమ్ము పెట్టెలో పెట్టారు. 3 నెలల తర్వాత ఆ మోషేను జమ్ము పెట్టెలో పెట్టారు. యేసు ప్రభు పుట్టాక యేసు ప్రభుని ఏ తొట్టెలో పెట్టారు? పశువుల తొట్టెలో పెట్టారు. చూసారా? ఇవి కొన్ని పోలికలు. మోషే యేసు ప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు. మోషే పుట్టే నాటికి ఒక మరణ శాస్త్రం ఉంది. ఏంటంటే, మగపిల్లలైతే నైల్ నదిలో పడేయండి, లేదా కత్తితో నరికేయండి. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత మరణ శాసనం వచ్చింది. 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ హేరోదు చక్రవర్తి కత్తితో వధించాడు. ఇది మరొక పోలిక. అలాగే మోషే పుట్టినప్పుడు అతని గురించి ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. అదేంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. క్షమించాలి, అపోస్తల కార్యం 7:20 చదవండి. అతను దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. చూసారా ఇక్కడ మాట? అతడు దివ్య సుందరుడు. మోషే ఎవరట చెప్పండి? దివ్య సుందరుడు. యేసు ప్రభువు కూడా ఆయన సుందరుడే. ఎవరికంటే ఆయన సుందరుడు? ఎవరికంటే ఆయన సుందరమైన వాడు? చూడండి, 40వ కీర్తనలోకి రండి ఒకసారి. 45వ కీర్తన 2వ వచనం చదువుదాం. నరుల కంటే నీవు అతి సుందరుడు. నరుల కంటే మనుషులందరికంటే ఆయన అతి సుందరుడు. ఆయన దివ్య సుందరుడు, ఈయనైతే అతి సుందరుడు నరుల కంటే. అందుకే షోలమితి మాట్లాడిన మాటలు చూస్తే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో నేను అతనిని గుర్తించగలను అంది. కాబట్టి మోషే దివ్య సుందరుడు. ప్రభువైన యేసుక్రీస్తు నరుల కంటే కూడా అతి సుందరుడు అని మనం వాక్యంలో చూస్తాం. చివరి పోలిక ఏంటంటే, విడిపించాడు కానీ ఇశ్రాయేలులను చివరి వరకు నడిపించలేకపోయాడు. మోషే మధ్యలోనే చనిపోయాడు. మళ్ళా వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మరో నాయకుడు అవసరమయ్యాడు, అతనే యెహోషువ. కానీ యేసు ప్రభువు మనల్ని పాపముల నుండి విడిపించి పరలోక రాజ్యములో ప్రవేశించున్న వరకు కూడా ఆయన సంపూర్ణంగా మనల్ని రక్షించు శక్తివంతుడై ఉన్నాడు. మోషే అసంపూర్ణుడు, ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణుడు. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి త్వరగా ఈ మాటలు మీకు చెప్తాను. మోషేకు యేసు ప్రభుకున్న పోలికలు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, కృపా సత్యము యేసు ప్రభు ద్వారా వచ్చింది. రెండవది, ఇశ్రాయేలీలకు మోషే విమోచకుడు, ప్రజలందరికీ విమోచకుడు యేసు ప్రభు. ఆయన పేద ఇంటిలో పుట్టాడు, ఈయన కూడా పేద ఇంటిలోనే పుట్టాడు. ఆ కాలంలో అందరూ ఫరోకు దాసులుగా ఉన్నారు. యేసు ప్రభు పుట్టిన కాలంలో అందరూ కైసరపు దాసులుగా ఉన్నారు. మోషేను పుట్టిన తర్వాత జమ్ము పెట్టెలో పెట్టారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పెట్టారు. ఆయన రాకముందే, అంటే మోషే పుట్టకముందే మరణ శాస్త్రం ఉంది. యేసు ప్రభు
పుట్టాక మరణ శాసనం వచ్చింది. మోషేను గురించి దివ్య సుందరుడు అని రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన నరుల కంటే అతి సుందరుడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులను చివరి వరకు నడిపించలేకపోయాడు, కానీ దేవుని ప్రజలను పరలోకములో చేర్చు వరకు సంపూర్ణంగా రక్షించు శక్తివంతుడై ఉన్నాడు అనే సంగతిని మోషేను గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత మోషే పుట్టుకల గురించి మరికొన్ని సంగతులు చూద్దాం. 3 ప్రశ్నలు వేసుకుందాం ఇక్కడ బైబిల్ స్టడీ కదా. మొదటి ప్రశ్న ఏంటంటే, మోషే ఎప్పుడు పుట్టాడు? రెండవ ప్రశ్న ఏంటంటే, మోషే ఎవరికి పుట్టాడు? మూడవ ప్రశ్న ఏంటంటే, మోషే ఎందుకు పుట్టాడు? ఈ మూడుటికి జవాబులు మనం ఈ బైబిల్ స్టడీలో చూద్దాం. ఆ తర్వాత మళ్ళా మనం నెక్స్ట్ మోషే జీవితంలో నుండి మరికొన్ని సంగతులు నేర్చుకోగలం. ఇప్పుడు మనం అందరము నిర్గమాకాండమును వదిలిపెట్టి అపోస్తల కార్యంలోకి వెళతాం. మనం 7వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను అన్నాడు. అది ఏ కాలం? 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దానం కాలము సమీపించిన కొలది. అది ఆ మాట మళ్ళీ చదవాలి. ఆ మాట, దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించారు. చాలు, ఇక్కడ చూడండి. అది ఏ కాలమో మనకు అర్థమైంది. ఏంటా కాలం అంటే, దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిందంటే దగ్గర పడింది. అబ్రహాంకి ఏం చెప్పాడంటే, దేవుడు 400 సంవత్సరాలు మీ వాళ్ళందరూ దాసులుగా ఉంటారు, 400 సంవత్సరాల తర్వాత వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ ఇదిగో ఈ దేశానికి వస్తారని దేవుడు, బాగా వినండి, ఇస్సాకు పుట్టక ముందే, అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడే ఇంత పెద్ద సంతతి గురించి ఒక మాట, ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును ఇప్పుడు దేవుడు నెరవేర్చున్నాడు. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పుడు మళ్ళా తిరిగి కనాను దేశం రాబోతున్నారు. ఈ మాట దేవుడు అబ్రహాంకి ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు చూడండి, ఇస్సాకు పుట్టకముందే చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలోకి రండి, మీకు అర్థమవుతుంది. ఆ విమోచన కాలం ముగించబడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రిటర్న్ అవుతున్నారన్నమాట. వెనక్కి తిరిగి వచ్చేటువంటి సమయం అది. ఆదికాండం 15వ అధ్యాయం చూద్దాం ఇప్పుడు మనం. 13వ వచనం. నీ సంతతి వారు, అప్పటికి ఇంకా ఇస్సాకే పుట్టలేదు, అయినా ఏమంటున్నాడు చూడండి, నీ సంతతి వారా తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్ని మందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక ఈ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాడు. చాలు, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ నీ సంతతి వారు తమది కాని పరదేశమందు ఆ దేశపు వారికి దాసులవుదురు. ఎంతకాలం వాళ్ళు శ్రమ పెడతారంట? 400 సంవత్సరాలు. ఆ తర్వాత నేను వాళ్ళకి తీర్పు తీరుస్తాను. ఐగుప్తు ప్రజలకు దేవుడు 10 తీర్పులు తీర్చాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి బయటకు వచ్చేసారు. బాగా వినండి,
వాళ్ళందరూ కూడా 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. 16వ వచనం, నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాను. ఈ వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాలమందు అంటే అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చినటువంటి ఆ విమోచన కాలం, ఆ వాగ్దాన కాలము దగ్గర పడుతుందన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక తిరిగి మళ్ళా వాళ్ళు రావాల్సిందే. ఒక చిన్న మాట చెప్తాను మీకు, విడుదల పొందుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, అక్కడి నుండి బయటికి రావాలి. ఇప్పుడు దేవుడు తన సంఘమును కూడా ఏం చేస్తాడంటే లోకము నుండి పరలోకానికి తీసుకెళ్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇది మనకు విడుదల కాలమేమో. ఈ శ్రమలన్నీ మనం చూస్తుండగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ కాలమందు అంటే ఇశ్రాయేలీలు బయటకు వెళ్ళవలసిన కాలమందు ఎవరు పుట్టారు చెప్పాలి. అంటే దేవుని వాగ్దానము నెరవేర్చబడుతున్న కాలములో మోషే పుట్టాడు. అందుకొరకు ఆ కాలమందు మోషే పుట్టాను అని మనం చూస్తాం. 7వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం 6వ వచనం చదువుదాం. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. మరియు దేవుడు ఏ జనములకు వారు దాసుల ఎదురో ఆ జనములో నేను విమర్శ చేయదునని, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. చూసారా? కాబట్టి ఆ మాట ఇక్కడ మళ్ళీ స్టెఫను చెబుతున్నాడు. నేను ఇంతకుముందు అబ్రహాం గురించి చెప్పిన మాటే చెప్తున్నాడు అక్కడ. కాబట్టి విమోచన కాలమందు ఆయన పుట్టాడు. తర్వాత చూసినట్లయితే కొత్త రాజు కూడా వచ్చాడట. ఆయన ఎవరంటే యోసేపుని ఎరగని కొత్త రాజు. మరో బాధలు పెడుతున్న కాలం అన్నమాట అది. సంఘాన్ని కూడా లోకం ఇప్పుడు బాధలు పెడుతుంది, స్వార్థ ప్రకటించడం ఇటువంటి. కాబట్టి ఈ కాలంలోనే యేసుప్రభు తిరిగి వస్తాడు. సంఘానికి ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, సంఘం ఎప్పుడైతే స్వార్థ ప్రకటించకుండా లోకం అడ్డగిస్తుందో, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభు తిరిగి మళ్ళా వస్తున్నాడు అని. కనుక మనకు విడుదల లభిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ ప్రకారమే జరుగుతాయి, మన ఆలోచన ప్రకారం జరగదు. అది చదవండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మరియు మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారు విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. యేసు ప్రభు మళ్ళను విమోచించడానికి ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించడానికి ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు మోషే పుట్టాడు. అందుకే మోషేకు యేసు ప్రభుకు పోలికలు చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు పుట్టాడు అంటే విడుదలకు ముందు, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వం నుండి విడుదలకు ముందు మోషే పుట్టాడు అనేది మనం గమనించాం. ఎప్పుడు పుట్టాడో చూసాం. రెండవది ఎవరికి పుట్టాడో చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఎవరికి పుట్టాడో చూద్దాం మనం. నిర్గమ 2:1. లేవి వంశస్థులోకి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు దివ్య సుందరుడైనట్టు చూచి 3 నెలలు వారిని దాచాను. చాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనేను. ఎవరు వాళ్ళు? వంశం పేరు చెప్పాడు కానీ వ్యక్తి పేరు చెప్పలా. వాళ్ళు ఎవరాళ్ళు? 6:20 నిర్గమాకాండం 6:20 చూడండి. అబ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెళ్లి చేసుకొనెను. చాలు. ఇందులో ఉన్న ఆత్మీయ భావం ఏంటంటే లేవి వంశస్థుడు వెళ్ళి
లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అమ్రాము వెళ్ళి యోకేబేదును పెళ్లి చేసుకున్నాడు. అంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించే ఒక మాట ఏంటంటే, ఆ పెళ్లి జరిగేటప్పటికి బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది? మోషేనే పుట్టలేదు కదా. బైబిల్ లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడే, ప్రవక్తలు లేనప్పుడే చూడండి ఎంత చక్కని వివాహం అది. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, వాళ్ళు విశ్వాసులని ఎలా చెప్తారు మీరు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. మోషే తల్లిదండ్రులు విశ్వాసులని ఎలా చెప్పగలరు మీరు? బైబిల్ మనకు చెప్తున్న మాట చూద్దామా? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసమును బట్టి అంటే వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు చెప్పాలి? ఇద్దరు గురించి చెప్పారా, ఒకళ్ళ గురించి చెప్పాడా? ఇద్దరు గురించి. అంటే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా విశ్వాసులే. వాళ్ళు 3 నెలలు ఎందుకు దాచిపెట్టారు మోషేనంటే, వారి విశ్వాసము వారిని ధైర్యపరిచింది. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పిన ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చాడు దేవుడు. కాబట్టి వాళ్ళకు 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ వివాహం ఎలాంటిదంటే ఫలభరితమైన వివాహం అది. వాక్యపు అడుగుజాడల్లో నడిచే భార్యాభర్తలు వివాహం ప్రియమైనటువంటి వల్ల ఎలా ఉంటుందంటే అది ఫలభరితంగా ఉంటుంది. ఫలభరితమైన వివాహం. దేవుడు అడగకుండానే 3 పిల్లలు ఇచ్చాడు. అయితే గొప్ప మాట ఏంటంటే, తిరిగి ఆ 3 పిల్లల్ని వాళ్ళు దేవునికి ఇచ్చేశారు. అహరోనును, మిర్యామును, మోషేను దేవునికే ఇచ్చారు. మనకు ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న కొద్దిమంది అయినా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మరెవరైనా ఒక్కరినైనా దేవుని సేవకు ఇచ్చారా మీ పిల్లల్లో? తరము ప్రభువుని సేవించాలి కదా. మీ పిల్లల్లో ఒక్కరినైనా దేవునికి ఇచ్చారా? దేవుని సేవకి ఇచ్చారా? కూర్చున్న వింటున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఫలభరితమైన వివాహం వాళ్ళది. రెండవదిగా చూసినట్లయితే వారికి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలు చివరి వాడెవరు? మోషే. ఆ మోషే ఆ జాతి మొత్తానికి ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. అంటే వారి గర్భమున పుట్టిన మోషే ద్వారా ఆ జాతి మొత్తం కూడా ఆశీర్వదించబడింది. అంటే అది ఆశీర్వాదకరమైన వివాహం. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడితే ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబం. అది ఆశీర్వాదకరమైన వివాహం. అది మూడవది, మోషే పుట్టిన ఇంటిలో వెండి బంగారాలు లేవు. ఎటు చూసినా మట్టే కనపడుతుంది, కట్టెలు కనపడతాయి, కుండలు కనపడతాయి, పొయ్యి కనపడుతుంది, గిడ్డంగులు లేవు. పేద ఇల్లు అన్నమాట. ఆ రోజుల్లో కూడా ఏ రోజు పనిచేస్తే ఆ రోజు వచ్చిన కూలితో బతికేవాళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. దేవుడు కూడా విడిపించిన తర్వాత కూడా అట్లనే చేశాడు. ఏ రోజు ఆ రోజే కూర్చుకోవాలన్నమాట. నిర్గమాకాండం 16వ అధ్యాయం చూడండి ఒక మాట.
నిర్గమాకాండం 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకున్నారు. ఏనాటి భత్యము ఆనాడే చెప్పండి కూర్చుకున్నవలెను. ఏ రోజు కాదు, పని చేస్తేనే భోజనం, లేకపోతే లేదు. అలాంటి పేద గృహంలో పుట్టాడు. ఆ ఇంటిలో ధనధాన్యాలు లేవు, పాన్పులు లేవు, ఒక్క ఊయల తొట్టి కూడా లేదు. వాళ్ళు బానిసలు. గొప్ప మాట చెప్తాను మీకు, కానీ ఆ ఇంట్లో విశ్వాసం ఉంది. చెప్పండి అందరూ. ప్రార్థన ఉంది, భక్తి ఉంది, అనురాగం ఉంది, సంతృప్తి ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దేవుని కృప ఉంది. అంతేకాదు ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున. ఆ మోషే పుట్టిన ఇంటిలో ఏమీ లేవు, కానీ ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? అందుకే మూడవది, దేవుని కలిగిన కుటుంబం. దేవుణ్ణి కలిగిన కుటుంబం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే తల్లి, మోషే తండ్రి గొప్ప విశ్వాసులు. ఎందుకు గొప్ప విశ్వాసులు అన్నానంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాస వీరులు. విశ్వాసులు కాదు, విశ్వాస వీరులు. అందుకే వాళ్ళు గొప్ప విశ్వాసులు. మోషే తల్లి యోగ్యురాలు, భక్తురాలు, ప్రార్థనాపరురాలు. ఎంత ప్రార్థన చేసిందో. జమ్ముపెట్టెలో ఉన్న పిల్లవాడు కాపాడబడ్డాడు. ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎంత ధన్యులు. ఈరోజు నా తల్లి ప్రార్థన నాకు తోడుగా ఉంది, నా తండ్రి ప్రార్థన నాకు తోడుగా ఉంది అని పిల్లలు చెప్పగలిగిన రోజున ఆ కుటుంబం ఎంత ధన్యకరంగా ఉంటుంది. ఆమె ప్రార్థన అంటే మోషే తల్లి యొక్క ప్రార్థన ఫరో శాసనాన్ని తలకిందులు చేసింది. ఎంతోమంది చనిపోయారు ఫరో కత్తి దగ్గర, కానీ దేవుడు మోషేని ఏం చేశాడు? కాపాడాడు. సెయింట్ అగస్టిన్ ప్రిమినటువంటి వల్ల ఆయన అన్న మాట ఏంటంటే, నా తల్లి, నేను చాలా భయంకరమైన వ్యక్తిని, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని దగ్గర కొట్టుకుని వచ్చాను అన్నాడు ఆయన. ఆ ప్రార్థన యొక్క విలువ అంత గొప్పది. కనుక నేను ఇప్పటి వరకు 2 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. మోషే ఎప్పుడు పుట్టాడు మనం చూశాం. రెండవది, ఎవరికి పుట్టాడో చూశాం. ఆ కుటుంబం యొక్క విలువల గురించి కూడా మనం నేర్చుకున్నాము. మూడవది, ఎందుకు పుట్టాడు? ప్రియమైనటువంటి వాళ్ళ, ఎందుకు పుట్టాడు? చాలామంది జీవితాలలో ఎందుకు పుట్టామో కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుని సంకల్పం ఒకటి ఉంది. మనం ఈ భూమి మీద పుట్టడానికి ముందే మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. అదేంటో చూడండి. ఇర్మియా గ్రంథం 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. గర్భములో నుండి బయటకు రాకముందే ఆయనను ప్రతిష్ఠించాడట ఇర్మియాను. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఎందుకు పుట్టాడు? ఇర్మియా పుట్టడానికి దేవుని సంకల్పం ఏంటి? జనములకు నీవు ఎలా ఉండాలని? ప్రవక్తగా ఉండాలని.
అది దేవుని సంకల్పం. మోషే పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఇర్మియా పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. కఠినుడు దేవుని సంఘాన్ని హింసించిన వాడైన సౌలు పట్ల కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఏంటా సంకల్పము చూడండి. గలతీ 1:15, గలతీలకు రాసిన పత్రిక 1:15 కూడా చదువుతాం. తల్లి గర్భమునందు పట్టుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరుపును అనుగ్రహించిన. చూసారండి, అన్యజనులలో దేవుని కుమారుని ప్రకటించాలని దేవుని సంకల్పం. అది పేతురేమో యూదులకి చెప్పాడు వాక్యం. ఇప్పుడు అన్ని జనులకు ఎవరు పోయి చెప్పాలి? పౌలు వెళ్ళాడు. అన్యజనులకు దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని తెలపడానికి పౌలును రక్షించుకున్నాడు. అది పౌలు పట్ల దేవునికి ఉన్న చెప్పండి సంకల్పం. దావీదు పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో చూద్దాం. అపోస్తల కార్యం 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేయుటకై సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని. చూడండి, ఇక్కడ దావీదు పట్ల దేవుని సంకల్పం ఏంటి? తన తరము వారికి ఏం చేయాలని? సేవ చేయాలి. ఈ తరములో నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వారికి నీవు సేవ చేయాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అది నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభు పట్ల పరలోకం యొక్క సంకల్పం ఏంటో చూద్దాం. చూడండి. ఆమెకు కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదుమన్నాడు. చూశారండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే యేసు ప్రభువును ఎందుకు ఆయన పుట్టించాడు ఈ భూమి మీద అంటే చెప్పండి, తన ప్రజలను రక్షించాలని. అది దేవుని యొక్క సంకల్పం. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. అది అందరూ అంగీకరించడానికి, హృదయపూర్తిగా అంగీకరించడానికి ఆ వాక్యము యోగ్యమైనది. బానిసత్వం నుండి విడిపించాలి. నువ్వు ఆ దేశానికి తీసుకెళ్ళాలి. ఆ దేశం మీద వీళ్ళందరూ నన్ను సేవించాలి, వాళ్ళను తోడుకుని పోవాలి మోషే. అందుకొరకు నేను నిన్ను రక్షించుకున్నాను. అది దేవుడు మోషేతో చెప్పిన మాట. బానిసత్వం నుండి విడిపించి కనానుకు నడిపించడానికి దేవుడు మోషేను పుట్టించాడు. పుట్టుకలో ఎదురైనటువంటి సమస్యల నుండి కాపాడాడు, మరణముల నుండి తప్పించాడు, ఆయనను భద్రపరిచాడు. ఎందుకు భద్రపరిచాడు అని అంటే చెప్పండి, ఆయన చేయవలసిన ఒక పని ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆ పనిని ఆయన చెప్పాడు, ముందే చెప్పాడు. బాబు, నువ్వు చేయాల్సిన పని ఇది, ఇందుకొరకు నేను నిన్ను పుట్టించాను అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం చూడండి. ఇంతకుముందే మనం చదువుకున్నాం 12వ వచనం. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. చూశారండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, నేను ఎంతటి వాడు అన్నాడా? ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడైదును, నేను నిన్ను పంపితినన్నటకు
ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన రక్షించాడు. ఒక ప్రశ్న వేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? మనకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. అది చాలా కొద్ది జీవితం. అది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మన హృదయం ఆయనకు చోటిస్తే తెలుస్తుంది దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడని. ఆయన లోపలికి వచ్చాడు అనుకోండి, నువ్వేం చేయాలో దేవుడు చెబుతాడు. కాబట్టి మోషేలో మనం జ్ఞాపకం చేసుకున్న 3 మాటలు ఏంటంటే, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎవరికి పుట్టాడు, ఆయన ఎందుకు పుట్టాడు. ఇంటికి వెళ్ళి మనం కూడా ఆలోచన చేద్దాం. మనం ఎందుకు పుట్టాడు, మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి. తనలో వచ్చి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయగల తండ్రి, నీ వాక్యంలో ఉన్న మేలైన విషయాలను మేము తెలుసుకోగలుగుటకు సహాయం చేశారు. మోషే జీవితం, మోషే పుట్టుకలో ఉన్న 3 సంగతులు. మేము ఎందుకు ఈ లోకంలో పుట్టామో అది మేము గ్రహించి నీ సంకల్పాన్ని నెరవేర్చున్నట్లుగా మమ్మల్ని బలపరచుతూ అనేక మరణముల నుండి, అపాయముల నుండి తప్పిస్తూ వచ్చాం. మమ్మల్ని కాపాడుతూ వచ్చినాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నీ వాక్యం మా హృదయాల్లో పనిచేయనట్లు మమ్మల్ని దీవించి పంపించు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేయుడును గాక. ఆమేన్.